గండేపల్లి మండలం జడ్ రాగంపేట స్థాయి హాస్పిటల్ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం కావడం శుభదాయకమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సాయి హెల్త్ కేర్లో పలు వైద్య విభాగాలకు వర్తించేలాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మొదటి ప్రారంభోత్సవం ఆరోగ్యశ్రీ సేవలు కావడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యశ్రీలో గైనకాలజీ, చిన్నపిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిమాణమని పేర్కొన్నారు. హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల, కార్యదక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని, ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తూ పెరిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్లపల్లి రమేష్, మండ్రు ఎర్రిబాబు, కందుల చిట్టిబాబు, కంటే సురేంద్ర, కందుల బాబ్జీ పాల్గొన్నారు. ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ అతి కీలకమైనటువంటి వేళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి కావాలనేటటువంటి ఆయనతో ఉద్దేశంతో డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. సరిగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో ఓపెన్ చేయించాను. ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చిన ఆర్థోపెడిక్ అన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేస్తుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉండేవాళ్ళు. ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీనిలో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం, అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా అవసరమైనటువంటి ఈ పథకాలన్నింటినీ ఆరోగ్యశ్రీలో తెచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేను హామీస్తాను, గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ని ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉండని పేరుకే తప్పించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో వైద్యం అన్నది అతి కీలకమైంది. సామాన్యుడు గతి చెరువుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన, సామాన్యుడికి అందుబాటులోకి వైద్యం తేవాలని చెప్పేసి ఆ రోజు నేను ఎన్నికల సందర్భంగా అడిగితే దాన్ని ఇమీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడిన ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పినటువంటి అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి, ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి మనం. ఆయన కూడా తప్పకుండా ఒక సహకారం అందిస్తానని. ఏదేమైనా టోటల్గా రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ నడుపుతున్నాం. అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా, ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా. మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు.